నమస్తే. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయదుర్గం భూములకు కొత్త చిక్కుముడి. వేలం ప్రక్రియపై 3 వారాల స్టే విధించిన హైకోర్టు. విశ్వనగరంలో జోరుగా స్కై స్క్రాపర్ల నిర్మాణం. సెంట్రల్ హైదరాబాద్లో లగ్జరీ హౌసింగ్ కు పెరుగుతున్న డిమాండ్. భాగ్యనగరంలో దడ పుట్టిస్తోన్న అద్దెలు. గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20% పెరిగిన రెంట్స్. గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు. ఆధునిక సౌకర్యాలు కోరుకుంటున్న బయర్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డులు సృష్టించిన రాయదుర్గం భూముల వ్యవహారం ఇప్పుడు కోర్టు గడపకు చేరింది. ఎకరం 237 కోట్ల ధర పలికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన టీజీఐఐసి భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ భూముల్లో తమకు హక్కులు ఉన్నాయని చెబుతున్న ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్బీఐ పిటిషన్ విచారించిన హైకోర్టు వేలం ప్రక్రియపై 3 వారాల స్టే విధించింది. అసలు ఈ భూముల వివాదం ఏంటి? ఎస్బీఐ వాదన ఏమిటి? ప్రభుత్వం చెబుతోన్నది ఏంటి? ఈ వివాదం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? రాయదుర్గం భూముల రికార్డు వేలానికి కొత్త ట్విస్ట్. ఎకరం 237 కోట్ల వేలాన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్. భూమి తమదేనంటూ ఎస్బీఐ వాదన. 2010లో ప్రభుత్వ కేటాయింపు పొందినట్లు చెబుతున్న ఎస్బీఐ వేలం ప్రక్రియపై 3 వారాల స్టే విధించింది హైకోర్టు. రాయదుర్గం సర్వే నంబర్ 83లో టీజీఐఐసి భూములు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికింది. మొత్తం 5 ఎకరాల భూమిని గౌరా వెంచర్స్ దక్కించుకోవడంతో ఈ వేలం దేశంలోనే అత్యంత ఖరీదైన భూముల విక్రయాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ భూములపై తమకు హక్కులు ఉన్నాయని చెబుతూ హైకోర్టును ఎస్బీఐ ఆశ్రయించింది. ఎస్బీఐ వాదన ప్రకారం అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కు 2010లో ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకోసం 13 కోట్ల 33 లక్షల రూపాయలను చెల్లించినట్లు బ్యాంకు చెబుతుంది. అనంతరం ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనమైన తర్వాత కూడా ఆ భూమిపై తమ హక్కులు కొనసాగుతున్నాయని వాదిస్తుంది. అంతేకాకుండా స్థల అభివృద్ధి, ప్రహరీ నిర్మాణం తదితర పనుల కోసం మరో 21 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. అయితే 2020లో అప్పటి ప్రభుత్వం ఈ భూ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించగా బ్యాంకు అభ్యర్థనను పునఃపరిశీలించాలని కోర్టు సూచించింది. అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎస్బీఐ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదే సమయంలో ప్రభుత్వం వేలం నోటిఫికేషన్ జారీ చేసిన భూములను విక్రయించిందని బ్యాంక్ ఆరోపిస్తుంది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే వేలం నిర్వహించడం చట్ట విరుద్ధమని ఎస్బీఐ వాదిస్తుంది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్ తో పాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని కూడా సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల పాటు స్టే విధించింది. అలాగే టీజీఐఐసి, ప్రభుత్వం, గౌరా వెంచర్స్ సహా సంబంధిత పక్షాలను నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాయదుర్గం భూముల వివాదం ఇప్పుడు కేవలం ఒక భూ వ్యవహారం మాత్రమే కాదు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల విక్రయాలు, పెట్టుబడిదారుల విశ్వాసం, భవిష్యత్ వేలాలపై కూడా
దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎకరం 237 కోట్ల రికార్డు ధరలో వార్తల్లో నిలిచిన ఈ భూముల వ్యవహారంలో హైకోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లో స్కై స్క్రాపర్ల ట్రెండ్ కొత్త బలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్ వంటి వెస్ట్ హైదరాబాద్ పరిసరాలకే పరిమితమైన ఆకాశ హార్మియాలు ఇప్పుడు సెంట్రల్ హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం చేపడుతున్న బిల్డర్లు నగర రూపురేఖలను మారుస్తున్నారు. అయితే సెంట్రల్ హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంత ఉన్నాయి, ఎందుకు డిమాండ్ పెరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ లో సెంట్రల్ సిటీలో స్కై స్కాపర్ల విస్తరణ. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీ నివాస ప్రాజెక్టులకు శ్రీకారం. పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట, ఖైరతాబాద్ లో కొత్త టవర్లు. సచివాలయం, ట్యాంక్ బండ్ అభివృద్ధితో పెరిగిన ఆకర్షణ. సెంట్రల్ హైదరాబాద్ లో లగ్జరీ హౌసింగ్ కు పెరుగుతున్న డిమాండ్. హైదరాబాద్ లో నిర్మాణ రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. నగరంలో భారీ ఎత్తున స్కై స్కాపర్ల నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటి వరకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిన స్కై స్కాపర్లు ఇప్పుడు సెంట్రల్ హైదరాబాద్ కు విస్తరించాయి. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ సుందరీకరణ, పీవీ మార్గ్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారింది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ నివాస టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాంతాలు చాలా కాలంగా నగర వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్తలు, ఉన్నత ఆదాయ వర్గాలు ఎక్కువగా ఇక్కడే నివసిస్తున్నారు. అయితే ఆధునిక జీవన శైలికి అనుగుణంగా లగ్జరీ హై రేంజ్ నివాసాల కోసం డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం, విద్య, ఉద్యోగ అవసరాల దృష్ట్యా సెంట్రల్ సిటీలోనే ఉండాలి అనుకునే వారి కోసం కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే సెంట్రల్ హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఐటీ కారిడార్తో పోలిస్తే మరింత ఎక్కువగా ఉన్నాయి. నానక్రామ్గూడ, పుప్పాలగూడ, నార్సింగ్, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఎస్ఎఫ్టీ ధర సుమారు 8,000 రూపాయల నుంచి ప్రారంభమవుతూ ఉంటే, సెంట్రల్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న స్కై స్కాపర్లలో ఎస్ఎఫ్టీ 11,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దీంతో ఐటీ కారిడార్లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల మధ్య లభించే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సెంట్రల్ హైదరాబాద్ లో మాత్రం 2.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ఖాళీ స్థలాల కొరత, భూముల అధిక ధరలు, నగరం మధ్యలో ఉండటం వంటి కారణాలతో సెంట్రల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ప్రీమియం విలువ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు కళాశాలలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో ఐటీ, ఫార్మా, ఫినాన్స్ తదితర రంగాల ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయాలకు హాజరవుతున్నారు. దీంతో హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నగరానికి వస్తుండటంతో ఇంటి అద్దెలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20% వరకు అద్దెలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న అద్దెలు. గత ఏడాదితో పోలిస్తే 10 నుంచి 20% పెరిగిన ఇంటి అద్దెలు. పాఠశాలల ప్రారంభం, కాలేజీల అడ్మిషన్లతో పెరిగిన డిమాండ్. మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అద్దె అధికం. హైదరాబాద్లో
అద్దె ఇళ్ల మార్కెట్ మళ్లీ వేగం పుంజుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావడంతో పాటు త్వరలో కాలేజీలు కూడా తెరుచుకోనున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నగరానికొస్తున్నారు. మరోవైపు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని మరింత విస్తరించడంతో ఉద్యోగులు హైదరాబాద్లోనే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా నగరంలోని అద్దె ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఐటీ హబ్ సరౌండింగ్ ఏరియాలతో పాటు నగర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విద్యా సంస్థలు ఐటీ కారిడార్కు సమీప ప్రాంతాల్లో అద్దె ఇళ్ల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. చందానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె గతంలో 20,000 ఉండగా ప్రస్తుతం 22,000 రూపాయలకు చేరింది. టోలీ చౌకీలో 22,000 నుంచి 26,000కు, మణికొండలో 24,000 నుంచి 28,000కు పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇంటికి కనీసం 32,000 అద్దె చెల్లించాల్సొస్తుంది. జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో లగ్జరీ గృహాల అద్దెలు మరింతగా పెరిగాయి. ఏడాది క్రితం 60,000 ఉన్న కొన్ని త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలు ప్రస్తుతం 70,000 మార్కును దాటాయి. డిమాండ్కు తగ్గట్లుగా కొత్త అద్దె గృహాలు అందుబాటులో లేకపోవడమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణంగా రియల్ రంగం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇంటి అద్దెల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం మోపుతుంది. జీతాలు పెద్దగా పెరగకపోయినా ఇంటి అద్దెలు మాత్రం వరుసగా పెరుగుతూ ఉండడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2,267 ఎస్ఎఫ్టీ నుంచి 5,104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు.
కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఇంటి కొనుగోలుదారుల అభిరుచులు రోజు రోజుకు మారుతున్నాయి. మొన్నటి వరకు ఇంటి ధరను దృష్టిలో పెట్టుకుని గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే భాగ్యనగర వాసులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. కుటుంబానికి మొత్తానికి అవసరమైన సౌకర్యాలు, వసతులు ఉన్న నివాస ప్రాజెక్టుల వైపే కస్టమర్లు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆటలు, మంచి వాతావరణం, పచ్చని ప్రదేశాలు, ఇలా కమ్యూనిటీలో చాలా ఎమ్యూనిటీస్ కోరుకుంటున్నారు ఇంటి కొనుగోలుదారులు. గృహ కొనుగోలు సమయంలో ఇంటి ధర, అక్కడి సౌకర్యాలతో పాటు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వస్తువులు ఉన్నాయన్నది పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆఫీసులు, వినోద కేంద్రాలు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు వంటివి ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని గృహాలను కొనుగోలు చేస్తున్నారు. గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పు. ఆధునిక సౌకర్యాలు కోరుకుంటున్న ఇంటి కొనుగోలుదారులు. ఇంటికి దగ్గరలో హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ఉంటే ఆసక్తి. ఆఫీస్కు సమీపంలోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం. ఇంటికి కనెక్టివిటీ అంశాన్ని లెక్కలోకి తీసుకుంటున్న కొనుగోలుదారులు. సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్టులో క్లబ్ హౌస్, బ్యాడ్మింటన్ కోర్ట్, బ్యాంక్వెట్ హాల్తో పాటు పలు ఎమ్యూనిటీస్ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం నివాస ప్రాజెక్టులో పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటికి అదనంగా మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ఇంటి కొనుగోలుదారులు.
ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు, ఎంత దగ్గరలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది పరిశీలిస్తూ ఉన్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైద్య సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండడమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలని ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, అందులోనూ టెన్నిస్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్, ఇండోర్ గేమ్ జోన్లు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ తదితర ఎమ్యూనిటీస్ ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం చిన్న కుటుంబాల ట్రెండ్ నడుస్తోంది. భార్యాభర్తలు ఆఫీస్కు వెళితే పిల్లల ఆలనా పాలన కష్టమవుతోంది. అందుకే ఇల్లు కొనుగోలు సమయంలో పిల్లల ఆలనా పాలన చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రాపర్టీ కొనేటప్పుడు తాము పనిచేసే ఆఫీస్కు ఎంత దూరంలో ఇల్లు ఉంది అనేది చాలా మంది పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ వాసులు ఎంజాయ్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఇంటికి ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు సమయంలో పరిశీలిస్తూ ఉన్నారు. ఇక దగ్గరలో పేరున్న స్కూల్స్, కాలేజీలు ఉన్నాయా లేదా అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కొనుగోలుదారులు. ఇదే వారం డ్రీమ్ హోమ్. స్టే ట్యూన్డ్ టు 10 TV.